మన డైలీ లైఫ్లో మన బాడీలో ఉన్న హార్మోన్స్ ప్రభావితం ఏ విధంగా చేస్తాయి, మన మూడ్ని, మన వెయిట్ లాస్ని, వెయిట్ గెయిన్ని ఏ విధంగా హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి, అదేవిధంగా మనం లేట్ నైట్ పడుకోవడం వల్ల అది మన హార్మోన్స్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి. అలాగే కొంతమంది ఆడపిల్లల్లో తొందరగా మెచ్యూర్ అవడం, అంటే ప్యూబర్టీ తొందరగా రావడం, కొంతమందిలో లేట్గా రావడం, ఇలాంటి కేసెస్ కూడా మనం చాలా వరకు చూస్తాం. అదేవిధంగా థైరాయిడ్ సమస్యతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ వీటన్నిటికీ మన బాడీలో ఉన్న హార్మోన్సే కారణమని ఎంతమందికి తెలుసు? అసలు హార్మోన్స్ అనేటివి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క చేంజెస్కి ఏ విధంగా దోహదపడతాయి, ఇలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క హార్మోన్ యొక్క రోల్ ఏంటని తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ని తప్పకుండా చూడండి. హలో డాక్టర్. హలో మేడం. డాక్టర్, ఇప్పుడు హార్మోన్స్ అని వింటూ ఉంటాం చాలామందికి, నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందమ్మా, అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. అసలు హార్మోన్స్ అంటే ఏంటి, అంటే వాటి ప్రాముఖ్యత ఏంటి డాక్టర్? అంటే సింపుల్గా చెప్పాలంటే హార్మోన్స్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ అండి. అవి సిగ్నల్స్ ఇస్తాయి, కెమికల్ మెసెంజర్స్ అంటాం. ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ద బాడీకి మెసేజ్ అందించే కెమికల్స్ని మనం హార్మోన్స్ అంటాం. సో ఈజీగా చెప్పాలంటే మనకు థైరాయిడ్ హార్మోన్ ఇక్కడి నుంచి రావాలంటే దీనికి సిగ్నల్ బ్రెయిన్ నుంచి రావాలి. బ్రెయిన్లో ఒక చిన్న గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ అంటాము. ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి TSH అనే సిగ్నల్ వస్తే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఈ కెమికల్ మెసెంజర్స్ సిగ్నల్స్ ఒక బాడీ పార్ట్ నుంచి ఇంకో బాడీకి అందించే వ్యవస్థనే మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాము. ఆ సబ్స్టెన్సెస్ ని మనం హార్మోన్స్ అంటాము. ఓకే. సో హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిట్యూటరీ గ్లాండ్ అన్నాను కదా, అది హెడ్ మాస్టర్ లాగా. సో అక్కడి నుంచి మనకు గ్రోత్ హార్మోన్ వస్తుంది. మనకు ఇక్కడ నుంచి థైరాయిడ్ హార్మోన్ రావాలంటే సిగ్నల్స్ కూడా పిట్యూటరీ నుంచి రావాలి. FSH LH అనే హార్మోన్స్ వస్తాయి. అవి ఫీమేల్స్లో ఓవరీస్ మీద పనిచేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అని హార్మోన్స్ వస్తాయి. సో దానివల్ల వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. మేల్స్లో టెస్టాస్టెరాన్ అనే హార్మోన్ కూడా సిగ్నల్స్ అనేది ఇక్కడ నుంచి వస్తాయి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి. FSH LH ఆ సిగ్నల్స్ ద్వారా ఈ టెస్టిస్ అనేవి టెస్టాస్టెరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేసి మేల్ ప్యాటర్న్ హెయిర్ కానీ, ఫేషియల్ హెయిర్ కానీ, సెక్షువల్ ఫంక్షన్స్ కానీ, రిప్రొడక్షన్ అన్నిటికీ హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ హార్మోన్స్ అంటాము, కెమికల్ మెసెంజర్స్. ఇక్కడికి వచ్చిన పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ద హెడ్ మాస్టర్. ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసే మాస్టర్ గ్లాండ్ ఇస్ పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ, థైరాయిడ్, అడ్రినల్, ఓవరీస్, టెస్టిస్ ఇవన్నీ ముఖ్యంగా ఎండోక్రైన్ ఆర్గన్స్. ఇక్కడ నుంచి హార్మోన్స్ వస్తాయి. దానికి రకరకాల హార్మోన్స్ కి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. డాక్టర్, ఇప్పుడు హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? డిపెండ్స్ ఆన్ ద హార్మోన్ అండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఏ హార్మోన్ అఫెక్ట్ అయితే ఆ పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది. కానీ కామన్ గా మనం చూసే హార్మోనల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్, థైరాయిడ్, PCOD, ఒబేసిటీ ఇవి చాలా కామన్ అనమాట. సో దీంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే వెయిట్లో చేంజెస్ రావడం. సో ఫాస్ట్గా వెయిట్ పెరిగిపోవడం కానీ, వెయిట్ తగ్గిపోవడం కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం ఆడవాళ్ళలో, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అట్లాంటివి రావడము, యాక్ని, మొటిమలు ఎక్కువగా రావడము. సో ఇవన్నీ కామన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. మూడ్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీ, స్వింగ్స్. సో డిపెండ్ ఆన్ ద పర్టికులర్ హార్మోన్ విచ్ ఇస్ అఫెక్టెడ్. బట్ ఓవరాల్ వెయిట్ చేంజెస్ ర్యాపిడ్గా ఉన్న, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న, మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇది స్త్రీలలో, పురుషులలో వేరే వేరేగా ఉంటుందా డాక్టర్? వేరే వేరేగా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఏ హార్మోన్ అఫెక్ట్ అయింది అనేది. ఓకే. ఒకవేళ మెన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్? సో మెయిన్గా మేల్ హార్మోన్, మేల్ సెక్స్ హార్మోన్ ఈజ్ టెస్టాస్టెరాన్ అండి. అది టెస్టిస్ అనే ఆర్గన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పిట్యూటరీ గ్లాండ్ నుంచి FSH LH అనే సిగ్నల్ వచ్చి టెస్టిస్ మీద సిగ్నల్ ఇస్తే అది టెస్టాస్టెరాన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో యూజువల్ గా టెస్టాస్టెరాన్ డెఫిషియన్సీస్ ఉంటే లో మూడ్, లో ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకి ఏదో నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. తర్వాత ఫేషియల్ హెయిర్ అది తగ్గిపోతుంది, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంగం గట్టిపడినా కూడా దట్ విల్ నాట్ బి మెయింటైన్ ఫర్ ఎ లాంగర్ టైమ్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఫేషియల్ హెయిర్ అవి తగ్గిపోవడము, తర్వాత ఓవరాల్గా లో మూడ్, లో యాంగ్జైటీ, లో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే డాక్టర్, కొంతమంది ఉన్నట్టుండి ఒకేసారి వెయిట్ లాస్ అవుతారు, అలానే ఇంకొంతమందిలో ఉన్నట్టుండి ఒకేసారి వెయిట్ గెయిన్ అవుతారు. అంటే ఈ స్టేజ్లలో ఏంటంటే హార్మోన్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అంటే హార్మోన్స్ వల్ల ఇలా వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం అనేది నిజమంటారా?
ఇది నిజమండి. మనం కామన్‌గా వింటుంటాము. పేషెంట్స్ చెప్తుంటారు, ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగట్లేదని చెప్తారు. Yeah. లేకుంటే ఎంత డైట్, ఎంత వాకింగ్ చేసినా కూడా వెయిట్ తగ్గట్లేదని కామన్‌గా చెప్తుంటారు. సో అట్లాంటి కేసెస్‌లో హార్మోన్స్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. ఓకే. సో బాడీ వెయిట్ మెయిన్‌గా డిసైడ్ చేసేది మన డైట్, మన లైఫ్ స్టైల్. బట్ అది కాకుండా హార్మోన్స్ ఆల్సో విల్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్. మనకు మెయిన్‌గా థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీ మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. సో దట్ విల్ డిఫైన్ బాడీ మన ఎంత ఎనర్జీ బర్న్ చేస్తుందో డిపెండ్స్ ఆన్ థైరాయిడ్ హార్మోన్. సో హైపోథైరాయిడిజం అంటాము. సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు ఓవరాల్ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది బాడీలో. సో పేషెంట్స్ నీరసంగా ఉండడం, వెయిట్ పెరిగిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము, ఎక్కువ ఎనర్జీని బర్న్ చేయకపోవడము, ఇవన్నిటి వల్ల వెయిట్ పెరుగుతారు. సో హైపోథైరాయిడిజం ఇస్ వన్ ఆఫ్ ద కామన్ థింగ్. నెక్స్ట్ మనం చూస్తే డయాబెటీస్ లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ షుగర్ అంతా యూరిన్ లో వెళ్ళిపోతుంది. సో ద వెయిట్ లాస్ ఈస్ ద కామన్ థింగ్ ఇన్ డయాబెటీస్. నెక్స్ట్ ఒబేసిటీ. మనం ఒబేసిటీ ఇప్పుడు కామన్ గా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ వెయిట్ పెరగడం వల్ల ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల ఫ్యాటీ లివర్, తర్వాత డయాబెటీస్ కి లోన్ అవ్వడము, ఇవన్నీ. నెక్స్ట్ దేర్ ఆర్ సెట్ ఆఫ్ హార్మోన్స్ కాల్డ్ హంగర్ హార్మోన్స్. లెప్టిన్ అనే హార్మోన్ ఏమో బాడీకి సిగ్నల్ ఇస్తుంది, ఇంకా చాలు తినడం ఆపండి. ఇంకోటి గ్రెలిన్ అనే హార్మోన్ ఏమో ఆకలి హార్మోన్, అది ఆకలి పెంచే హార్మోన్. సో లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్స్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా వెయిట్ పెరుగుతారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ విచ్ డిఫైన్స్ వెయిట్ ఇస్ కార్టిజాల్. అది స్ట్రెస్ హార్మోన్. నార్మల్ గా బాడీలో ఏ రకమైన స్ట్రెస్ ని తట్టుకోవడానికి అది రిలీజ్ అవుతుంది. అక్యూట్ కండిషన్స్, స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ స్ట్రెస్ నుంచి మనం అవుట్ ఆఫ్ ద దానికి హెల్ప్ చేస్తుంది. ఆ స్ట్రెస్ నుంచి మనం బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మనం ఇవాళ చూస్తున్నాము మన మారిన లైఫ్ స్టైల్, దానివల్ల డైలీ క్రానిక్ స్ట్రెస్ కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇంకొక మేజర్ హార్మోన్ మన వెయిట్ ని డిఫైన్ చేసేది కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్. మామూలుగా మన స్ట్రెస్ ఏదైనా అక్యూట్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ కండిషన్ నుంచి మనకు అవుట్ ఆఫ్ ద కండిషన్ పడేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ మనకు మారుతున్న లైఫ్ స్టైల్ బట్టి వీఆర్ ఎక్స్పోజ్ టు క్రానిక్ స్ట్రెస్. ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల కార్టిజాల్ అనేది కంటిన్యూస్ గా పెరిగిపోతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ పెరగడం వల్ల మెయిన్లీ బెల్లీ ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ ఈస్ మోర్ డేంజరస్. అంటే బెల్లీ ఫ్యాట్ అనేది దీనికి కూడా హార్మోన్స్ తో సంబంధం ఉంది. తోటే సంబంధం ఉంది. ఓకే. వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఇస్ రేస్ లెవెల్స్ ఆఫ్ కార్టిజాల్ అనే హార్మోన్. ఆ స్ట్రెస్ హార్మోన్ మనకు లేట్ నైట్ షిఫ్ట్స్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, యాంగ్జైటీ, క్రానిక్ స్ట్రెస్ ఎక్స్పోజర్ వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. కార్టిజాల్ వల్ల మెయిన్ గా అఫెక్ట్ అయ్యేది బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ వచ్చినా సరిగ్గా పనిచేయకపోవడము, షుగర్ రావడము, బీపీ రావడము. సో ఇవన్నీ కాంట్రిబ్యూట్స్ టు వెయిట్. సో థైరాయిడ్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, కార్టిజాల్, లెప్టిన్, గ్రెలిన్ ఇట్లాంటి హార్మోన్స్ అన్ని కూడా వెయిట్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే. డాక్టర్, మీకు థైరాయిడ్ సమస్య ఉందని డాక్టర్స్ చెప్పడం వింటూ ఉంటాం. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, హైపో, హైపర్. సో ఈ రెండింటికి కారణము అసలు ఏంటంటారు? ఒకవేళ ఇది వస్తే జీవితాంతం టాబ్లెట్స్ వాడాల్సిందేనా? హైపర్ థైరాయిడిజం ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం అండి. సో హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్. మనకు ఇక్కడ నుంచి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగట్లేదు. సో మనకు మెయిన్గా బాడీ మెటబాలిజంకి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు థైరాయిడ్ హార్మోన్ రావట్లేదు అంటే ఓవరాల్గా మనిషి స్లో అయిపోతాడు. సో వాళ్ళ కామన్ కంప్లైంట్స్ వెయిట్ పెరగడము, నీరసంగా ఉండడము, కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా రాకపోవడము, హెయిర్ లాస్, ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ హైపోథైరాయిడిజం సైన్స్. సో వాళ్ళకి ఇక్కడ నుంచి థైరాయిడ్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో దానికి మనం కాజెస్ చూసుకుంటే 90% ఆఫ్ ద కేసెస్ హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. అదొక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే నార్మల్గా ఒక బ్యాక్టీరియాను, వైరస్ వచ్చినప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసి దాన్ని తీసేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన ఓన్ సెల్స్ మీద మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసి ఈ కేసులో గ్లాండ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ని డిస్ట్రాయ్ చేయడం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అనేది జరగట్లేదు. సో వాళ్ళకి హాషిమోటోస్ థైరాయిడైటిస్ ఉంది అనుకుంటే మేము యాంటీ-టీపీఓ యాంటీబాడీస్ అని టెస్ట్ పంపిస్తాం. యాంటీ-టీపీఓ యాంటీబాడీ టెస్ట్ కనుక పాజిటివ్ ఉంటే అది హాషిమోటోస్ థైరాయిడైటిస్ అని లేబుల్ చేసి వాళ్ళకి మాత్రం ఇంకా జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. హైపోథైరాయిడిజం పేషెంట్స్ 90% ఆఫ్ ద కేసెస్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ లో కొన్ని నాడ్యూల్స్ రావడము, ఇట్లాంటి కండిషన్స్ ఏంటంటే వాళ్ళు సర్జరీ చేస్తాం, టోటల్ థైరాయిడ్. వాళ్ళకి కూడా దే ఆర్ లైఫ్ లాంగ్ డిపెండెంట్ ఆన్ థైరాయిడ్ హార్మోన్. ఇక్కడ నుంచి న్యాచురల్ గా రావట్లేదు కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ హైపోలో ఎక్కువ ఉంటాయి. హైపో ఇస్ మోస్ట్ కామన్. మాకు థైరాయిడ్ సమస్యలు వచ్చిన పేషెంట్స్ లో 80% హైపోథైరాయిడిజం ఉంటారు. దాంట్లో కూడా 90% ఆటో ఇమ్యూన్ కాజే ఉంటుంది. సో హైపోథైరాయిడిజం యూజువల్లీ రిక్వైర్స్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు హైపోకి హైపర్ కి మనం చూసుకుంటే ఏది డెడ్లీ అని చెప్పొచ్చు? అంటే
వెరీ డిఫికల్ట్ కేస్ అంటే? హైపో ఈజీ టు మేనేజ్ అండి. హైపో ఈజీ టు మేనేజ్. హైపో ఈజీ టు మేనేజ్. మనకి ఇక్కడ Okay. నుంచి హార్మోన్ రావట్లే కాబట్టి సప్లిమెంట్ ఇస్తాం అంతే. బట్ హైపర్ ఈస్ అ బిట్ డిఫికల్ట్ టు మేనేజ్. హైపర్ అంటే ఇక్కడ మనకు ఎక్కువ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది గ్రంథి నుంచి. అవును అవును. సో దానివల్ల ఎగ్జాక్ట్ ఆపోజిట్ సిమ్టమ్స్ ఉంటాయి. అక్కడ Okay. వెయిట్ గెయిన్ అంటాం కదా, ఇక్కడ వెయిట్ లాస్. Mm. అక్కడ నీరసంగా డల్ గా ఉంటారు, ఇక్కడ యాంగ్జైటీ, Mhm. ట్రెమర్స్, చేతులు వణకడం, Mhm. యాంగ్జైటీ, వెయిట్ లాస్. అక్కడ కాన్స్టిపేషన్ అన్నాం, ఇక్కడ మోషన్స్ అయిపోవడం Mm. పేషెంట్ కి. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ సిమ్టమ్స్ ఆర్ హైపర్ థైరాయిడిజం. Mm. దానికి కూడా మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకే. అక్కడైతే ఎట్లాగో హార్మోన్ తగ్గిస్తుందో ఇక్కడ యాంటీబాడీస్ హార్మోన్ ని పెంచుతున్నాయి Mm. అన్నమాట. సో యూజువల్లీ దీనికి 1 to 2 years ట్రీట్మెంట్ ఉంటుంది. Mm. మనకు హైపోథైరాయిడిజం లో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. Mm. ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాల్డ్ మనము హైపర్ ఫంక్షనింగ్ థైరాయిడ్ ఉంటే యూజువల్ గా 1 to 2 years ట్రీట్మెంట్ ఉంటుంది. Mm. తర్వాత ఫాలో అప్ చేస్తాం. Mm. టాబ్లెట్స్ కి తగ్గకపోతేనే విల్ గో ఫర్ సర్జరీ, Mhm. లేకుంటే డ్రాప్స్ ఇస్తాం, రేడియో అయోడిన్ డ్రాప్స్. అంటే సర్జరీలో ఏం చేస్తారు డాక్టర్? గ్లాండ్ తీసేస్తామండి. సో ఓకే. 80% ఆఫ్ ద పేషెంట్స్ విల్ రెస్పాండ్ టు టాబ్లెట్స్. అంటే ఇంకా అంటే హైపర్థైరాయిడిజం ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి అనేది లేకుండా తీసేస్తారు. తీసేస్తాం, తీయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. Mhm. Mm. సో హైపర్ థైరాయిడిజంలో మనం చెప్పినట్టు యాంగ్జైటీ ఇవన్నీతో పాటు హార్ట్ రేట్స్ పెరగడము, Mhm. బోన్స్ వీక్ అవ్వడము, Mm. బీపీలో ఫ్లక్చుయేషన్స్ రావడము, Mm. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్. Mm. సో దట్స్ వై పేషెంట్స్ కనుక టాబ్లెట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే విల్ గో ఫర్ ఐదర్ సర్జరీ Mm. ఆర్ రేడియో అయోడిన్ డ్రాప్స్ ఇస్తాము. Mm. ఆ డ్రాప్స్ ఇస్తే హైపర్ ఫంక్షనింగ్ గ్లాండ్ అంతా కూడా కరిగిపోతుంది. అంటే ఇప్పుడు డాక్టర్ మీరు సర్జరీ చేస్తారని చెప్పారు కదా, అంటే సర్జరీలో కంప్లీట్ గా థైరాయిడ్ గ్రంథిని తీసివేయడం జరుగుతుందా? ఎస్ అండి, అవునండి. Mm. సో హైపర్ ఫంక్షనింగ్ గ్లాండ్ ఉంది కాబట్టి Mm. 80% ఆఫ్ ది పీపుల్ విల్ రెస్పాండ్ టు మెడిసిన్స్. Daily తీసుకోవాలి ఇంకా. డైలీ అంటే మనం చెప్పాం కదా 1 to 2 years ఉంటుంది Mm. హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్. 1 to 2 years లో 80% ఆఫ్ ది పీపుల్ విల్ రెస్పాండ్ టు ట్రీట్మెంట్. Mm. ఆ 20% ఎవరికైతే మనం టాబ్లెట్స్ ఆపేయంగానే మళ్ళీ వచ్చింది అనుకోండి రిలాప్స్, దే విల్ రిక్వైర్ సర్జరీ. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళకి మొత్తం గ్లాండ్ తీసేస్తాం, సబ్ టోటల్ థైరాయిడెక్టమీ అంటాము. Mm. ఒక హాఫ్ ఫింగర్ అంత గ్లాండ్ ఉంచేసి మిగతా గ్లాండ్ అంటే తీసేస్తాము. ఓకే. ఆ గ్లాండ్ ఎందుకు ఉంచుతారు? మొత్తం తీయలేం కాబట్టి, ఓకే ఓకే. మొత్తం తీయలేం కాబట్టి, ప్లస్ ఆ స్మాల్ గ్లాండ్ కూడా ఒక్కోసారి ఫంక్షనింగ్ ఉండి Mm. సప్లిమెంట్స్ అవసరం ఉండకపోవచ్చు కొంతమంది పేషెంట్స్. అది కూడా రెస్పాండ్ అవుతుంది. అది కూడా రెస్పాండ్. ఓకే. మనకు ఒకవేళ గనక ఆ గ్రంథి గనక మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ ఎస్ ఎస్. అని ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా మొత్తం తీసేస్తాం. మొత్తం ఈ తీసేయాలి. కండిషన్స్ లో హైపర్ ఫంక్షనింగ్ గ్లాండ్ కాబట్టి కొంచెం వదిలేస్తాము. ఆ కొంచెం వదిలేసిన గ్లాండ్ కూడా ఒక్కసారి నార్మల్ ఫంక్షనింగ్ ఉండి వాళ్ళకి Yes. సప్లిమెంట్స్ అనేది అవసరం ఉండకపోవచ్చు. ఎస్ ఎస్. సబ్ టోటల్ థైరాయిడెక్టమీ అంటాము. ఫర్ దిస్ గ్రేవ్స్ డిజీజ్. గ్రేవ్స్ డిజీజ్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. మనకి ఎలాగైతే హైపోథైరాయిడిజం లో హార్మోన్ ఉత్పత్తి జరగట్లేదో, ఇక్కడ యాంటీబాడీస్ వచ్చి స్టిమ్యులేట్ చేస్తాయి థైరాయిడ్ Okay, okay. హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ కండిషన్ యూజువల్ గా 12 to 18 months మెడికల్ మేనేజ్మెంట్ తో తగ్గుతుందండి. 80% ఆఫ్ ద పీపుల్ విల్ గో ఇన్ టు రెమిషన్. 80% వాళ్ళకి Yeah. చిన్న టాబ్లెట్స్ తో తగ్గిపోతుంది. కానీ మిగతా 20% ఎవరికైతే టాబ్లెట్స్ కి రెస్పాండ్ ఇవ్వట్లేదో, ఒకసారి వాళ్ళు మనకు పెద్ద గాయిటర్స్ వస్తారు, అవును, అవును. లేట్ స్టేజెస్ లో వస్తారు. సో వాళ్ళకి టాబ్లెట్స్ తగ్గడం అనేది తక్కువ ఉంటుంది. సో దే రిక్వైర్ సర్జరీ కానీ రేడియో అయోడిన్ డ్రాప్స్ ఇస్తాము. ఈ హైపర్ ఫంక్షనింగ్ గ్లాండ్ అంతా కూడా కరిగిపోతుంది. Okay, సో వాళ్ళకి ఆఫ్టర్ సర్జరీ ఆర్ రేడియో అయోడిన్ అబ్లేషన్ ఇక్కడ నుంచి హార్మోన్ ఉత్పత్తి లేదు కాబట్టి జీవితాంతం దే ఆర్ డిపెండెంట్ ఆన్ థైరాయిడ్ హార్మోన్ ఓకే. సప్లిమెంట్ ఉల్టా. ఉల్టా.